విశాఖ భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్ర ప్రగతికి కీలక బాటలు వేసింది. 3 రోజుల సదస్సులో అంచనాలకు అందని రీతిలో రాష్ట్రానికి పెట్టుబడులు ప్రవహించాయి. లక్షల కోట్ల రూపాయల అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఎంఓయూలు సాకారమైతే ఏపీలో సుమారు 10 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. సిఐఐ భాగస్వామ్యంతో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ఊహించిన దానికంటే అధిక స్థాయిలో విజయవంతమైంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడ్డాయి. 3 రోజుల సదస్సులో మొత్తంగా 4,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే తద్వారా సుమారు 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సదస్సు మొదటి రోజున వివిధ సంస్థలతో మొత్తం 32 ఎంఓయూలు కుదిరాయి. వీటి ద్వారా 1,87,957 కోట్ల విలువైన పెట్టుబడుల ఆస్కారం కలిగింది. వీటి ద్వారా 56,448 మందికి ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. రెండో రోజు సదస్సు మొదటి రోజు కంటే అధికంగా విజయవంతమైంది. మొత్తం 248 ఎంఓయూలు జరిగాయి. వీటి ద్వారా 1,90,771 కోట్ల రూపాయల పెట్టుబడుల వరద పారింది. 6,24,008 మందికి ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. ముగింపు రోజైన మూడో రోజు పెట్టుబడులు భారీగానే ప్రవహించాయి. మూడో రోజు వివిధ సంస్థలతో 48 ఎంఓయూలు చేసుకున్నారు. వీటి ద్వారా 88,850 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. 2,78,440 మందికి ఉద్యోగావకాశాలు కలగబోతున్నాయి. కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఏపీ ప్రభుత్వం మొత్తం 328 ఎంఓయూలు కుదుర్చుకుంది. గనులు, పర్యాటక, సమాచార, సాంకేతిక, నైపుణ్య శిక్షణ, పశుసంవర్ధక, వ్యవసాయ రంగాల్లోకి భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి. ఎస్ఎల్, రిలయన్స్, అడాగ్, భారత్ ఫోర్బ్స్, అశోక్ లేలాండ్, అమర్ రాజా, రైజింగ్ స్టార్ మొబైల్స్, ఫాక్స్కాన్, దివి ల్యాబ్స్, అరబిందో తదితర సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులతో వృద్ధి రేటు లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. చివరి రోజు సమాచార రంగం దిగ్గజం ఎస్ఎల్ గ్రూప్ 2 కీలకమైన అవగాహన ఒప్పందాలు చేసుకుంది. సిలికా ద్వారా సౌర ఫలకాల తయారీ కోసం 13,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఆకర్షణీయ పారిశ్రామిక నగరాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ముందుకొచ్చింది. దాదాపు 10,000 హెక్టార్లలో ఏర్పాటు చేసే ఈ పారిశ్రామిక నగరంలో 200 పరిశ్రమలు ఉంటాయి. 73,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. 20 years younger, and I was asked that what sector I should choose, I would have said that tourism sector is what I will choose. But probably it's late, but I still have not given up. In this beautiful state of Andhra Pradesh, I have been here since last 6 months, since I have started interacting more intensely with the Chief Minister Chandrababu Naidu, who I've been friends for last 25 years. It was kind of infectious actually to me that we have to do lot more things in this state. రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు సంస్థలు ఆసక్తి ప్రదర్శించాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ఉన్న సుదీర్ఘమైన తీరరేఖలో పెట్టుబడులకున్న అవకాశాల్ని వివరించడంలో ఏపీ ప్రభుత్వం సఫలమైంది. ఒక్క పర్యాటక రంగంలోకే సుమారుగా 5,000 కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. బ్రిటన్కు చెందిన ఐవరీ శాండ్స్ సంస్థ 2,700 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న 5 ఏళ్లలో 100 హోటళ్లు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. Overall, we are looking at around 100 to 150 hotels that we want to do, all foreign investment over the next 4 or 5 years. But the CM has a lot of good plans, a lot of ideas. We have already done our feasibility study. We have identified the 25 locations in 13 different districts and towns. We are looking at an investment of 500 crores in the first 18 months, and then we are looking at 2,500 crores to 3,000 crores in the next 5 to 7 years. We are generating as a direct employment, we are expecting to generate around 10 to 15,000. విజయవాడలో 7.5 ఎకరాల్లో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు మురళీ ఫార్చ్యూన్ హోటల్ సిద్ధమైంది. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మొత్తంగా 3 రోజుల భాగస్వామ్య సదస్సు సూర్యోదయ రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చింది.